ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత పిచ్చినా కొడుకులో అర్థం కావట్లేదు. ఆది కాండంలో 13 నుంచి వెళ్ళి 18, 19 వరకు చూడండి. చూడండి, అస్తమయము అస్తమయమును ఉదయమును కలుగక మూడవ దినమున మూడు రోజుల తర్వాత దేవుడు 3 రోజులు, మరి 3 రోజులు ఎట్లనేమో కానీ దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశమందుల ముందు జ్యోతులు కలుగును గాకయని అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై ఉండునని భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై, వినండి మంచిగా, జ్యోతులై ఉండు గాకయని పలికెను. ఆ ప్రకారమేను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, గుర్తుంచుకోండి, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములుగా చేసెను. భూమి మీద వెలుగునిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశము అందున విశాలమందుటువంటి అది మంచిదని దేవుడు చూసాను. అస్తమయమును ఉదయమును కలుగుగా 4వ దినమైన. ఇప్పుడు అస్తమయము 4వ చీకటి, ఉదయము అస్తమయము వెచ్చడకే ఈ 2 జ్యోతులను సృష్టించిన అన్నాడు. మరి అంతకుముందు 3 దినములు ఎలా, 3 రోజులు ఎట్లా గడిచినాయి ఆయన అదొక డౌట్. ఇప్పుడు 2 జ్యోతులు అసలు చంద్రుడు స్వయం ప్రకాశం ఎందుకు ఎత్తాడు? చంద్రుడు కూడా ఒక గ్రహమే కదా. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు జ్యోతి, సరే ఓకే ఒప్పుకుంటాం. చుట్టూ ఎటు చూసిన దానికి అన్ని వైపులా దానికి వెలుగిస్తుంది. మరి చంద్రుడు అలా కాదు కదా, చంద్రుడు ఒకవైపు మాత్రమే వస్తుంది వెలుగు, అది కూడా సూర్యుని వెలుతురు పడి అటువైపు నుంచి మనకు వస్తుంది, ఆ వెలుతురు కనిపిస్తుంది అంతే. అది ఇంకొక వైపు చీకటి ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం, 2 జ్యోతులను వెలిగించినాక ఇక సూర్యోదయం ఎందుకు, చంద్రోదయం ఎందుకు? 2 ఒకటే కదా, 2 ఉదయాన్నే ఇస్తున్నాయి కదా. చీకటిని చూపించడానికి ఒక జ్యోతి ఏం లేదు కదా. జ్యోతి అంటేనే వెలిగించేది. 2 జ్యోతులు ఉన్నప్పుడు మొత్తం ఉదయం అవుతుంది, కానీ ఇంకా చీకటి అవుతుంది. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఈ బైబుల్ రాశులు దీన్ని నమ్ముకొని వీళ్ళు ప్రార్థనలు, ప్రేయర్లు, బైబుల్ గొప్పదంటారు. అసలు లాజిక్ లేదు. ఇంకోటి ఫస్ట్ ఉంటుంది, చెట్లు మొక్కలు ముందే అసలు సూర్యరశ్మి లేకుండా చెట్లే పెరగవు. మరి చెట్లు ఎలా వచ్చినాయి? ఇక్కడ నుంచి ఇక్కడ చదవండి మొత్తం, మీకు ఈ మొత్తం బైబుల్ మొత్తం అవసరం. ఫస్ట్ పేజీలో ఆది కాండము 1 నుంచి వెళ్ళి 19 వరకు చదివితే బైబుల్ ఎంత పిచ్చిదో, బైబుల్ రాసిన ఎంత పిచ్చోడో, ఈ చదివి అమ్మి చేసేటోళ్ళు ఎంత పిచ్చోలో, అంటే అందరిని అనట్లేదు, కొంతమందినే నిజమైన పిచ్చోళ్ళను. అది ఒక్కటి చూసుకొని మీరే అక్కడే అర్థమవుతుంది మీకు ఏందనేది బైబుల్ గొప్పదనం. జై శ్రీరామ్.